వికారాబాద్ జిల్లా కలెక్టర్పై దాడి ఘటనలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ వ్యవహారంలో కొడంగల్ మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ నాయకుడు పట్నం నరేందర్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. లగచర్ల ఘటనలో పట్నం పాత్ర ఉందని పోలీసులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న బోగమోని సురేష్ పట్నం నరేందర్ రెడ్డితో పలుమార్లు ఫోన్లో మాట్లాడినట్లు పోలీసులు గుర్తించారు. ఈ మేరకు పట్నం ఫోన్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అందులోని కాల్ డేటాని పరిశీలిస్తున్నారు. ఫోన్లో ఎవరెవరితో మాట్లాడారు, ఏం మాట్లాడారు, లగచర్ల ఘటనపై ఏమైనా మాట్లాడారా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. వికారాబాద్ జిల్లా దుద్యాల మండలం లగచర్ల గ్రామంలో ఫార్మా కంపెనీ ఏర్పాటుకు అభిప్రాయ సేకరణ కోసం వెళ్లిన జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్, కడా ప్రత్యేక అధికారి వెంకటరెడ్డి, ఇతర అధికారుల వాహనాలపై 2 రోజుల క్రితం అంటే నవంబర్ 11న దాడి జరిగిన విషయం తెలిసిందే. ఈ దాడి వెనక బీఆర్ఎస్ నేత పట్నం నరేందర్ రెడ్డి ప్రధాన అనుచరుడు బోగమోని సురేష్ హస్తం ఉన్నట్లు పోలీసులు ప్రాథమికంగా తేల్చారు. అతడినే ప్రధాన నిందితుడిగా గుర్తించారు. కలెక్టర్ను గ్రామానికి తీసుకెళ్లిన సురేష్ గ్రామస్తులను ఉసిగొల్పి దాడికి పాల్పడినట్లు తేల్చారు. దాడి జరగడానికి ముందు పట్నం నరేందర్ రెడ్డితో సురేష్ పలుమార్లు ఫోన్లో మాట్లాడారు. అయితే ఫోన్ సంభాషణ విషయంపై పట్నం నరేందర్ రెడ్డి క్లారిటీ ఇచ్చారు. దాడి చేసిన వారిలో అన్ని పార్టీలకు చెందిన నాయకులు, బాధిత రైతులు ఉన్నారన్నారు. ప్రజల పక్షాన నిలిచేందుకు ఎవరు ఫోన్ చేసినా తాము స్పందించానని చెప్పారు. అంతేకాని దాడిలో తన ప్రమేయం లేదని అన్నారు. ఇక ఈ ఘటనను సీరియస్గా తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. దాడి ఘటనలో 16 మంది గ్రామస్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. మంగళవారం అర్ధరాత్రి కొడంగల్ కోర్టులో వారిని హాజరుపరిచారు. నిందితులకు మెజిస్ట్రేట్ 14 రోజుల రిమాండ్ విధించారు. దీంతో వారందరినీ పరిగి సబ్ జైలుకు తరలించారు. దాడి ఘటన తర్వాత పోలీసులు అప్రమత్తమై లగచర్ల, రోటిబండ తండా, పులిచెర్లకుంట తండాల్లోని 50 మంది అనుమానితులను ముందుగా అదుపులోకి తీసుకున్నారు. సీసీ ఫుటేజ్లు, వీడియోలు పరిశీలించిన తర్వాత వారిలో 34 మందికి దాడితో సంబంధం లేదని గుర్తించి విడిచిపెట్టారు. మిగిలిన 16 మందిని అరెస్ట్ చేసి రిమాండ్కు పంపారు. ప్రధాన నిందితుడు సురేష్ ప్రస్తుతం పరారీలో ఉన్నాడు.